కర్నూలు జిల్లా ఆదోని మండలం జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి జూన్ 4వ తేదీ వెన్నుపోటు దిన నిరసన తెలుపుతూ ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం ప్రకటించడం అయింది. ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం చంద్రబాబు నాయుడు, మాట తప్పిన సీఎం చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేసి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చంద్రకాంత్ రెడ్డి, ఎర్రస్వామి, వెంకటేశ్వర రెడ్డి, పరిగల నారాయణ, దేవా మున్సిపల్ ఖజానా నింపుకోనికి 1,00,000 కోట్లు అప్పు చేయొచ్చు. ఏదున్నా కూడా ఏ విషయంలో కూడా వచ్చే ఆదాయం కాదని చెప్పేసి 1,00,000 కోట్లు 1 ఇయర్లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 4,00,000 కోట్లు అప్పు చేసింది కానీ ఇవన్నీ ఏం చేశాడు? ఎవరికైనా పంచిపెట్టాలంటే ఏమీ లే, ఏ రకంగా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా. ఏదున్నా కూడా ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదున్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో, ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా. ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊడిస్తూ ఉన్నాడు, ఉండే కూడా ఊడిస్తూ ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఏదున్నా కూడా గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా, రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా కరెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు, ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, పేదలు చదువుకోవాలని చెప్పేసి ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి. మరి ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలించాక ఉండిని ఊడితీశారు. ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకారం ఇచ్చిన పరిస్థితి చేయలేరు. 2014లో కూడా ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసుకుని పార్టీ పరంగా 2014లో పోటీ చేసా, ఓడిపోయినా, ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి 2019లో అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు, అమ్మ గారు ముందే వేస్తారు, మా నాయన చేసిండే కార్యక్రమాలు ఒక అడుగు ముందేసి పనిచేస్తామని చెప్పినాడు. అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాలు పెట్టాడు, రైతు భరోసా పెట్టాడు, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడినాడు. ఏదన్నా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు, అన్ని వాలంటీర్ వేసి తీసుకున్నాడు, సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఇచ్చిన మాట ప్రకారంగానే, స్కూల్ బాగా చేశాడు, హాస్పిటల్ బాగా చేశాడు. ఏ రకంగా కూడా ఆయన వెనకాలకి ఏదన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది. డెవలప్మెంట్ కాలేదంట, డెవలప్మెంట్ ఎందుకు కాలేదో 17 కాలేజీలు తెచ్చినాడు. ఇన్నేళ్లలో మెడికల్ కాలేజ్లో ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఇలాంటి వెనకడ చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు వెన్నుపోటు దినంగా అంటే 4వ తారీఖున వాళ్ళ అధికారులకు రావడం జరిగింది కాబట్టి 4వ తారీఖునే వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఈ వెన్నుపోటు దినంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఒరిజినల్ అభిమానులు పార్టీ నాయకులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.
ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ రోజుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పిలుపునిచ్చాడంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆధారంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నుంచి మనకన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఈ రోజైతే ఈ విధంగా వస్తున్నారో ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సింది తప్పదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనువిపోయింది. ఎందుకంటే గతంలోన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఏమి చేయలేకపోయినాను. ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలు నాయకులు ఏదున్నా కూడా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చిండేది రాష్ట్రంలో బాగా పరిపాలించి పేదోళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారంలోకి ప్రజలు ఇస్తారు. ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉంది, ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు, ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుగా వెన్నుతో పెట్టిన విద్య ఏదున్నా కూడా వెన్నుపోటు అనేది కొత్త కాడానికి రామారావునే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు వెన్నుపోటు పెట్టే పెద్ద సైడ్ కాదు. గతంలో చూసినాం 2014లో ఆయన ఏం చెప్పినాడో రైతులు రుణమాఫీ చేస్తా అన్నాను, మహిళా సంఘాలకు ఎవరైతే పొదుపు సంఘాలు ఉన్నారో అందరూ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చిన ఈరోజు అదేవిధంగా అధికారంలో కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్ని తట్టుకోవాలంటే ఇంకా 2 ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి బాగా ఆలోచించిన వాడు తెలివైన వాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ప్రకటిస్తున్నారు. ఏదున్నా కూడా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళకే 18,000 వందనం, తల్లి వందనం, తర్వాత ఎంతమంది ఉంటే అప్పటికి ఇస్తా ఉన్నాడు. అదేగా నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు.